మనకి విద్యను అందించేటటువంటి అమ్మవారు, అనుగ్రహించేటటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారు దాన్ని చూసి నిర్ణయించి ఆ తర్వాత శంకరాచార్యుల వారి పక్షానికే విజయము అనేటటువంటి విషయాన్ని ఈ విధంగా అమ్మవారు ఘోషించింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు తర్వాత మండల మిశ్రుల వారికి ఈ విషయాన్ని తెలియజేశారు. తెలియజేయడం కోసం ఈ వాదన అనేది జరిగింది. అంటే దాని అర్థం ఏమిటి? కర్మ మార్గం అనేది తక్కువ అని కాదు. కర్మ మార్గం అనేది ఏదైతే ఉందో దానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. కొంతవరకు, ఎంతవరకు అంటే ఇక మనకి కర్మల యొక్క అవసరం లేదు అనేటటువంటి పరిస్థితికి వచ్చేంత వరకు, ఆ స్థితిని పొందేంత వరకు కర్మల్ని విశేషంగా అనుష్ఠించి ఆ తర్వాత వాటిని వదిలేయాలి. ఇప్పుడే ఇవాటి రోజునే వదిలేస్తామంటే అది కుదరదు. దాన్ని భగవంతుడు గీతలో చెప్తాడు, నకర్మణం ఆరంభాన్ని నైష్కర్మ్యం కొట్టుకొస్తుంటే అసలు కర్మలు ఎలాగో తర్వాత వదిలేయాలి కదా. కాబట్టి ఇప్పుడు అసలు ఇప్పుడే చేయడమే మానేస్తామంటే అది కుదరదు, చెయ్యాలి. ఎప్పటి వరకు చేయాలి? అలాగే ఎప్పుడు కూడా చేస్తూనే ఉండడం కాదు. ఎప్పటి వరకు చేయాలి అంటే వీటి యొక్క అవసరం ఇంకా నాకు లేదు, వీటి నుంచి నేను ఏ ప్రయోజనాన్ని అయితే పొందాల్సి ఉందో ఆ ప్రయోజనాన్ని సంపూర్ణంగా పొందిన తర్వాత ఇంకా అక్కడికి వాటిని వదిలేయాలి. అంతే తప్ప ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి అనేది కాదు అనేదాన్ని శంకరుడు చెప్పారు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే అక్కడికి మండల మిశ్రులు ఓడిపోయారు, మండల మిశ్రుల్ని శంకరుడు ఓడించారు అంటే దాని కర్మ మార్గం అనేది తప్పు అని కాదు. కర్మ మార్గానికి ఒక పరిమితి అనేది ఉన్నది. కర్మ మార్గం కంటే పైన ఇంకోటి లేదు అనేది తప్పు. కర్మ మార్గం కంటే కూడా పైన జ్ఞాన మార్గం అనేటటువంటిది ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే కర్మలను అనుసరించి తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని శంకరుడు అక్కడ బోధించారు. అయితే అంతకంటే ముందు విశేషంగా మండల మిశ్రుల వారు ఆ కర్మ మార్గాన్ని విశేషంగా సంస్థాపన చేయడం కోసం, ఇందాక చెప్పినట్టుగా సంస్థాపన చేయడం కోసం విశేషంగా కర్మ మార్గం యొక్క గొప్పతనాన్ని ఆయన చూపిస్తూ విశేషంగా ఆయన అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. శంకరుడు ఏం చేశారు అంటే మండల మిశ్రుల వారిని ఆ కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గానికి తీసుకెళ్లారు. తద్వారా ఈ ప్రపంచానికి ఈ సందేశాన్ని ఇస్తున్నారు. అదే అంతిమం కాదు, దానికి ఒక పరిమితి ఉంది, దాని నుంచి మళ్ళీ జ్ఞాన మార్గానికి వెళ్ళాలి అని చెప్పారు. అందుకే మండల మిశ్రుల వారు కూడా ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని తర్వాత సన్యాసాన్ని స్వీకరించి శంకరుడు శిష్యులయ్యారు. వారే సురేశ్వరాచార్యుల వారు. శంకరుడు యొక్క నలుగురు ప్రధాన శిష్యుల్లో సురేశ్వరాచార్యుల వారు, కోటలాచార్యుల వారు, అసామకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు. ఈ నలుగురిలోనూ జ్ఞానంలోనూ వయస్సులోనూ రెండింటిలోనూ కూడా జ్యేష్ఠులైనటువంటి వారు, వృద్ధులైనటువంటి వారు సురేశ్వరాచార్యుల వారు. కాబట్టి అటువంటి సురేశ్వరాచార్యుల వారు శంకరుడు యొక్క శిష్యులై ఆ తర్వాత వేదాంతంలో అంటే ఈ జ్ఞాన మార్గంలో ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించడమే కాకుండా కేవలం ఒక గ్రంథ రచయితగా మాత్రమే కాకుండా స్వయంగా వార్తికకారులైనటువంటి స్థితి, అంటే వార్తికకారులు అనేటటువంటి స్థానాన్ని వారు పొందారు. ఏ దర్శనం అయినా కూడా దాంట్లో శాస్త్రంలో విశేషంగా సూత్రకారులు, భాష్యకారులు, వార్తికకారులు అనే వారికి సర్వోత్కృష్టమైనటువంటి స్థానం. ఆ తర్వాత మనం ఎన్ని చర్చలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చర్చించినా, ఏం చేసినా కూడా వారు ఏం చెప్పారో దానికి అనుగుణంగానే చేయాలి. వారు చెప్పిన విరుద్ధంగా చెప్తే అక్కడికి ఆ చర్చ పనికిరాదు. ఎందుకంటే వారిది సర్వోత్కృష్టమైనటువంటి స్థానం. మనం ఎంతైనా ఒక శాస్త్రంలో ఏదైనా ఒక విషయం మీద ఎంతైనా చర్చించవచ్చు, ఎన్ని కొత్త విషయాలైనా మనం మాట్లాడచ్చు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ముగ్గురికి విరుద్ధంగా మాత్రం మనం మాట్లాడడానికి వెళ్ళేది. అలా మాట్లాడితే కనుక ఆ చర్చ అనేది అసంగతం అనేదాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఎందుకు చెప్పొస్తున్నామంటే సూత్రకారులకి, భాష్యకారులకి, వార్తికకారులకి అంత గొప్ప స్థానం అనేది ఉంటుంది ఆ ప్రతి ఒక్క దర్శనంలో. కాబట్టి ఇక్కడ విశేషంగా ఇక్కడ వేదాంత దర్శనంలో లఘు ఉపనిషత్తులు ఎలాగో మూలంగా ఉండనే ఉన్నాయి, భగవద్గీత అనేది మనకి విశేషంగా ఉండనే ఉన్నది. అయితే ఈ వేదాంత దర్శనంలో సూత్రకారులు ఎవరు అంటే వేదవ్యాస మహర్షి. ఆయన బ్రహ్మసూత్రాన్ని రచించారు. బ్రహ్మసూత్రాలు అంటే అక్కడ వేదాంత దర్శనం యొక్క సూత్రములు. అదేవిధంగా భాష్యకారులు శంకర భగవత్పాదాచార్యుల వారు. వార్తికకారులు అనంటే అది సురేశ్వరాచార్యుల వారు. అంటే ముందు కర్మిష్ఠులుగా ఉంటూ కర్మ మార్గాన్ని దృఢంగా ప్రతిపాదన చేసి తర్వాత జ్ఞాన మార్గంలోకి రావడమే కాకుండా వార్తికకారులైనటువంటి స్థానాన్ని వారు పొంది విశేషంగా వార్తికముని రచించారు. ఇంకా ఎన్నో గ్రంథాన్ని కూడా విశేషంగా మండల మిశ్రుల వారు రచించారు, అంటే సురేశ్వరాచార్యుల వారు రచించారు. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ కర్మ మార్గం నుంచి జ్ఞాన మార్గానికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేటటువంటి దాన్ని మనకి తెలియజేయడం కోసం బ్రహ్మ మండల మిశ్రులుగా అవతరించారు. కాబట్టి ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మండల మిశ్రుల వారు సురేశ్వరాచార్యులుగా సన్యాసాన్ని స్వీకరించారో అప్పుడు అమ్మవారు సంకల్పించింది, నేను ఏ ఉద్దేశం కోసం అవతరించానో అది అక్కడికి నెరవేరింది. కాబట్టి నేను ఇక్కడ
అమ్మవారు ఆ సరస్వతీదేవి సంకల్పించినప్పుడు శంకరాచార్యుల వారు అమ్మవారిని విశేషంగా ప్రార్థించారు. ప్రార్థించి ఏమడిగారు అని అంటే, అమ్మాయి ఇప్పుడు నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండి మేము ఈ ధర్మాన్ని విశేషంగా శాశ్వతంగా ప్రచారం చేయడం కోసం స్థాపించేటటువంటి ఈ పీఠం, ఎక్కడైతే ఈ పీఠాన్ని స్థాపిస్తామో, ఈ శృంగేరి పీఠాన్ని ఎక్కడైతే మేము స్థాపిస్తామో అక్కడ నువ్వు సదాకాలం నీ యొక్క దివ్య సాన్నిధ్యంతో ఉంటూ అందరినీ కూడా అనుగ్రహించాలి అని విశేషంగా శంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు సంతోషంగా అలాగే మొక్కుకొని శంకరుడికి మాటిచ్చి అప్పుడు అమ్మవారు అక్కడి నుంచి అంతర్ధానం అయింది. ఆ తర్వాత శంకరాచార్యుల వారు సురేశ్వరాచార్యులు మొదలైనటువంటి శిష్యులందరితో కూడా యాత్రను చేస్తూ శృంగేరి క్షేత్రానికి, ఎక్కడైతే విశేషంగా మహర్షి విశేషంగా తపస్సును అనుష్ఠించారో ఆ శృంగేరి క్షేత్రానికి శంకరుడు, ఆ తుంగభద్ర నది తీరంలో ఉన్నటువంటి శృంగేరి క్షేత్రానికి శంకరుడు వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో పీఠాన్ని స్థాపించాలి అని విశేషంగా సంకల్పించి ఆ తుంగభద్ర నది తీరంలో విశేషంగా వెంటనే అప్పుడే శంకరుడు శ్రీచక్రాన్ని రచించి అమ్మవారిని ఆహ్వానించారు. వెంటనే అమ్మవారు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు అమ్మవారిని అక్కడ విశేషంగా ప్రతిష్ఠించారు. తద్వారా ఈ పీఠాన్ని స్థాపించారు. కాబట్టి ఇది శారదా పీఠము అనేటటువంటి నామధేయాన్ని పొందింది. అందుకే ఈ పీఠం యొక్క వైశిష్ట్యాన్ని, అందులో విశేషంగా అమ్మవారి గురించి చెప్పేటప్పుడు విద్యారణ్య మహాస్వామి వారు శంకరదీప విజయంలో ఒక శ్లోకాన్ని రచించారు. ఏమిటి? యా శారదాంబేత్యభిధాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి అద్యాపి శృంగేరిపురే వసంతి విద్యోతలే భీష్టవరాం దిశంతి అని ఒక శ్లోకాన్ని అమ్మవారి గురించి విద్యారణ్యుల వారు వర్ణించారు. ఈ పీఠంలో, ఈ పీఠ పరంపరలో 12వ అధిపతులైనటువంటి వారు విద్యారణ్య స్వామి వారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క మహిమను వర్ణించారు. ఏమిటి యొక్క అర్థం? యా శారదాంబేత్యభిధాం వహంతి, సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి ఆ జగన్మాత శారదాంబ అనేటటువంటి నామధేయంతో కృతాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి. ప్రతిజ్ఞ అంటే శంకరుడికి ఇచ్చినటువంటి మాట. శంకరాచార్యుల వారు శంకరుడు ప్రార్థించినప్పుడు తథాస్తుని అమ్మవారు అనుగ్రహించింది. అదేవిధంగా నేను అనుగ్రహిస్తాను అని అమ్మవారు మాట ఇచ్చింది. కాబట్టి ఆ ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా మాటని కాపాడుకుంటూ అని దాని అర్థం. ఇచ్చినటువంటి మాటని పరిపాలిస్తూ అని దాని యొక్క అర్థం. కృతాం ప్రతిజ్ఞాం పరిపాలయంతి, శంకరుడికి మాట ఇచ్చినట్టుగా. అద్యాపి శృంగేరిపురే వసంతి, ఇవాటికి కూడా, అంటే ఇది శంకరుడు విద్యారణ్య స్వామి వారు చెప్పినప్పుడు అద్యాపి అని, సంస్కృతంలో అద్య అంటే ఇవాళ అని అర్థం. అప్పుడు వారు చెప్పినప్పుడు అద్యాపి అంటే ఆ రోజు అని అర్థం వస్తుంది. ఇవాళ మనం చెప్తే ఈ శ్లోకాన్ని చెప్తే ఈ అద్యాపి అనేది ఇవాళ అని అర్థం వస్తుంది. ఇంకో 100 ఏళ్ళు ఇంకో 1000 ఏళ్ళు అయిన తర్వాత ఎవరైనా ఈ శ్లోకాన్ని చెప్తే అప్పుడు అని అర్థం వస్తుంది. ఆ రోజు ఎవరు ఏ రోజు ఈ శ్లోకాన్ని చెప్తే ఆ రోజు అని అర్థం వస్తుంది ఈ శ్లోకానికి. కాబట్టి ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు కూడా అక్కడ విశేషంగా ఉండే భక్తులను అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ శ్లోకంలో ఈ మాటని విద్యారణ్య స్వామి వారు వాడారు. అద్యాపి శృంగేరిపురే వసంతి విద్యోతలే భీష్టవరా దిశంతి. అందరి భక్తుల్ని కూడా విశేషంగా అనుగ్రహిస్తూ, సమస్త శ్రేయస్సుల్ని కూడా భక్తులకు అనుగ్రహిస్తూ విశేషంగా శృంగేరిపురంలో అమ్మవారు, శృంగేరి క్షేత్రంలో అమ్మవారు ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఆ శంకరదీప విజయం మనకి చెబుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా శంకరుడు అమ్మవారిని శృంగేరి క్షేత్రంలో ప్రతిష్టాపించారు. ఈ దాని వెనక ఇంత విశేషమైనటువంటి కథ అనేది దాని వెనక ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఆ శంకరుడు అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ పీఠాన్ని స్థాపించారు. కాబట్టి ఇది శారదా పీఠం అనేటటువంటి నామధేయంతో అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరతో విశేషంగా పరంపరగా ఇది నడుస్తూ ఉన్నది. ఈ పీఠ పరంపరలో ఇందాక చెప్పినట్టుగా వచ్చినటువంటి ఆచార్యులు